అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు డార్లింగ్? ఎక్కడికి రా పారిపోతావు? మా దగ్గరే నీ నాటకాలా? స్టేషన్కి నడు. ఎక్కడికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తారా? మీరు చేస్తున్నది నాకు తెలియదు అనుకుంటున్నారా? వాడు కూడా స్టేషన్ లో నీకోసం వెయిటింగ్ రా. వదా. హలో సుధా. 2 రోజుల నుంచి ఏమైపోయావు? ప్రేమిస్తే సరిపోతుందా? సుధా, నన్ను అర్థం చేసుకో. ఒక సీరియస్ కేసు విషయంలో నేను బిజీగా ఉన్నాను. అర్థమైంది. నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అదేమీ లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం. మాటలు మాత్రం బాగానే చెప్తావు. నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను నిన్ను రేపు కలుస్తాను. ఓకే, చూస్తాను. రేపైనా కలుస్తావో లేదో. రేయ్, వాడిని స్టేషన్ తీసుకురండి. ఏంటి, ఎందుకలా ఉన్నావు? నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? పాత సింగరాయకొండ అనే విలేజ్ కి. నేనొక విషయం చెప్తా, ఏమనుకోవు కదా? ఏంటో చెప్పు. నువ్వు నా కోసం ఈ జాబ్ మానేయొచ్చు కదా. ఎందుకు అంటే నేను నిన్ను చూడకుండా ఉండలేను. సారీ సుధా, నాకు ఈ పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఎంతో మంది ఎన్ని రకాలుగా చెప్పినా ఏరికోరి ఈ జాబ్ సంపాదించుకున్నాను. ఈ జాబ్ అంటే నాకు ప్రాణం. ఈ జాబ్ విషయంలో నువ్వు కాదు కదా, ఎవరు చెప్పినా నేను వినను. ఈ జాబ్ వదులుకోను. నీకు నేను కావాలా, నీ జాబ్ కావాలా? చెప్పాను కదా, నా ప్రాణం కన్నా నా డ్యూటీకే ఎక్కువ విలువిస్తాను. ఓ ఫైన్, అయితే నన్ను మర్చిపో. ఉంటా. సుధా, ఎప్పుడైనా నేను నీకు కావాలనిపిస్తే నీకోసం ఎంతకాలమైనా ఇలాగే ఉంటా. గుడ్ బై. సారీ ఇన్స్పెక్టర్ గారు, సారీ. నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను. ఉంటాను సార్, ఉంటాను. రేయ్, నన్ను చూసి కూడా నమస్కారం పెట్టకుండా వెళ్తున్నాడు. ఎంత పొగర్రా వాడికి! వాడిని లాక్కురా. ఎంత పొగర్రా నీకు? అయ్యగారిని చూసి నమస్కారం పెట్టకుండా వెళ్తావా? నడు నారా, నడు. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, అర్జెంట్కి వెళ్ళాలి, పాపకు బాగాలేదు. రేయ్, వీడు నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యండి రా. వీడి సంగతి చూడండి రా. మీరు వెళ్ళండి సార్, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఈ రోజు వీడికి ఇచ్చే కోటింగ్ కి సార్ ఊర్జనం మొత్తం రేపటి నుంచి గుడ్ మార్నింగ్ చెప్పాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సార్. మీరు వెళ్ళండి సార్. నా పరువు నిలబెట్టు. ఈ దెబ్బతో ఊరంతా గడగడలాడాలి. అసలే నాది జాలిగుండి కదా, మీ అందరికీ తెలుసు. తెలుసు కదా. రాయుడికి ఎదురు చెప్తాను. ఎవడరా అది? ఇంకొక దెబ్బ అతని మీద పడిందంటే ఏంట్రా, ఏం చేస్తా? చెప్పరా, చెప్పా. చెప్పు ఆ రాయుడితో, ఇక ఈ ఊరి జనం అన్యాయాన్ని సహించబోరని. ఈ ఊరు జోలికొచ్చే ముందు ఒక్కసారి గుర్తెచ్చుకోమను, ఈ వాసు ఉన్నాడని. పదవిని అడ్డం పెట్టుకుని విర్రవెగుతున్నాడేమో కావచ్చు. ఈసారి ఆ పదవికి అడ్డంగా నేను నుంచుంటాను. చెప్తావా? చెప్పు. రే వాసు, మనం ఈ జనాలకి ఏమైనా చేయగలితేనేరా అప్పుడు ఈ జనాలు మనం నమ్ముతారు. అవును, అది మనం చేయగలిగితేనే వాళ్ళు మనల్ని నమ్ముతారు. అవునరా వాసు, ఆ రాయుడికి దేవుడికి ఉన్న గొడవల మధ్యనే కదా ఈ ఊర్లో అంత పెద్ద డ్యామ్ ఉన్నా జనాలకి తాగడానికి కనీసం ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా పోతుంది. మీకు నీళ్ళు ఇస్తాను, నేనిస్తాను. సరే వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రతి సమస్య నేనే తీరుస్తాను. పదండ్రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.